గరికపాటి నరసింహారావు గారు అలా మాట్లాడటం కరెక్ట్ అయితే కాదండి. గరికపాటి నరసింహారావు గారు అసలు ఈ పేరు వినంగానే చాలా మందికి అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ యూత్ కి అలాగే హిందూ తత్వానికి చాలా క్లోజ్ గా ఆయన ఒక వారధిగా మారుతారు అనమాట. ఎందుకనంటే ఆయన అంటే నాకు అందరికీ చాలా ఇష్టం. ఎందుకు ఆయన మూఢనమ్మకాల్ని గాని, చాదస్తాల్ని గాని, పాటించకూడని సాంప్రదాయాల్ని కానీ చాలా సింపుల్ గా చెప్తారు. సింపుల్ గా ఒక్క మాటలో నేను చెప్పాలి ఆయన గురించి అంటే, హిందూ ధర్మాన్ని ఆయన చాలా ఎంటర్‌టైనింగ్ గా చెప్తారు. కానీ ఈసారి అంటే మార్చి 20వ తారీఖు ఆయన ఏదైతే మధ్యాహ్నం భోజనం గురించి, మధ్యాహ్నం భోజనం స్కూళ్ళల్లో పెట్టే తీరు గురించి, పిల్లల గురించి గాని ఆయన చెప్పిన మాటలు అస్సలంటే అస్సలు కరెక్ట్‌గా లేవనే చెప్పాలండి. ఎందుకనంటే ఆయన ఒక మాట తీరుతో ఎంతో మందికి ధర్మాన్ని చెప్పారు. కానీ అలాంటి మనిషే ఈ రకంగా మాట్లాడడం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేనైతే. ఎందుకనంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు సాధారణంగా పెద్దవాళ్ళం ఎవ్వరైనా సరే ఒక 20 ఏళ్ల పైబడిన వాళ్ళందరూ గూడా ఎక్కడైనా ఫుడ్ అంటే లేదా హోటల్స్ అన్నా ఫుడ్ అన్న ఒక కాన్సెప్ట్ వస్తే ప్రతి ఒక్కరు కూడా అబ్బా ఫుడ్డా అంట. ఎందుకు నోరు ఊరుతుంది కాబట్టి. మనందరం కూడా భోజన ప్రియులమే. ఎంత కాదనుకున్నా. అలాంటిది పసిపిల్లలండి చదువుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఆపేయాలి అనటం కరెక్టా? ఆయన స్థానంలో ఉండి ఆ మాట అనడం ఇంకా తప్పనే చెప్పాలి. అందులోనూ ఆయన కోడిగుడ్డు ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ఇంకాస్త కాంట్రవర్సీలోకి వెళ్ళిపోయారాయన. ఇప్పుడు కోడిగుడ్డు లెక్కేసుకోవాలా? ఆ టీచర్ అనేవాడు కోడిగుడ్లే లెక్కేయాలా? లేకపోతే చదువే చెప్పాలా? అని ఆయన మళ్ళీ తిరిగి ప్రశ్నించారు. అంత ప్రపంచం గురించి చెప్తున్న ఆయన పిల్లలకి ఇచ్చే కోడిగుడ్డుని లెక్క పెట్టలేరా? అది కూడా కష్టమా? ఇప్పుడు పిల్లలకి ఎంతో చెప్తారు గురువు అనేవాళ్ళు. జీవితాన్నే ఒక పుస్తక రూపంలో చెప్తూ ఉంటారు. అలాంటిది ఒక కోడిగుడ్డుని లెక్క పెట్టి ఒక 10 మంది పిల్లలు వచ్చారు లేదా 100 మంది పిల్లలు వచ్చారు 100 కోడిగుడ్లు లెక్క పెట్టే ఒక 10 నిమిషాల పని వాళ్ళు చేయలేరండి ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులకి చాలా ఇష్టంగానే ఉంది. ఎందుకనంటే పిల్లలు రావడం, చదువుకోవటం, భోజనం వాళ్ళకి అందించడం ఒక ఉపాధ్యాయులుగా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరైనా సరే. ఒక సంతృప్తి అనేది ఉంటుంది ఎవరికైనా సరే. అలాంటిది ఆ నిధులు ఎక్కడ, గవర్నమెంట్ దగ్గర నిధులు ఎక్కడ అంటే నిధులు ఖర్చు అవుతూనే ఉంటున్నాయి. పిల్లల భోజనం విషయంలోనే నిధులు గుర్తుకు రావాలా? అది కరెక్ట్ కాదు కదా. ప్లస్ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం చెప్తున్నా. మీ ఒపీనియన్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆయన చిన్న పిల్లల్ని అంటే మహా అయితే అందరి పిల్లలు మహా అయితే 10 ఏళ్ళ లోపు పిల్లలే. వాళ్ళని శోభనం పెళ్లి కొడుకులు అనటం చాలా తప్పండి. ఇంకొక పెద్ద మాట ఆయన ఏమన్నారంటే, ఏ ఇంటి నుంచి భోజనం తెచ్చుకోలేరా? భోజనం తెచ్చుకోకుండా వాళ్ళు చదవలేరా అని ఆయన అన్నారు. ఒక మాట చెప్తా, భోజనం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా వాళ్ళు చదవాలి. కాకపోతే పిల్లలకి చాలా మంది పిల్లలకి పౌష్టికాహార లోపం వస్తుంది. కోడిగుడ్డు మహా అయితే 5 రూపాయలు ఉంటుంది, 6 రూపాయలు ఉంటుంది. అది ఉన్న దానిలో కొంచెం చవకగా పోషకాలు అందించే ఒక ఆహార పదార్థం. అది పిల్లలకి పెడితే తప్పేంటండి? వాళ్ళేం చికెన్లు, మటన్లు, బిర్యానీలు, మటన్లు అవి పెట్టట్లేదు కదా. ఏదో ఒక కోడిగుడ్డు పాపం చిన్నపిల్లలు ఉత్సాహంగా చదువుకుంటారని. దానికే ఆయన ఆ మాట అనేసి బంద్ చేసేయాలి, మధ్యాహ్నం భోజనమే బంద్ చేసేయాలి, కోడిగుడ్డు అసలు పెట్టకూడదు అనడం చాలా పొరపాటు. గరికపాటి నరసింహారావు గారు అలా మాట్లాడటం కరెక్ట్ అయితే కాదండి. ఎందుకనంటే శోభనం పెళ్లి కొడుకు అలాగే మధ్యాహ్నం భోజనం బంద్ చేసేయాలి ఇవన్నీ అవసరం లేదు. పిల్లలకి పెట్టేది పిల్లలకి పెట్టాల్సిందే. అయితే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకోవాలి భోజనం అంటే కొంతమందికి కొంత ఆర్థిక పరిస్థితులు బాగలేక వాళ్ళు చదివించడమే అనవసరం అనుకునే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మనం లోవర్ మిడిల్ క్లాస్ పోవర్టీ లైన్ ఉన్నవాళ్ళు వాళ్ళు కనీసం భోజనానికైనా ఇష్టపడి ఒక 10 మంది పిల్లలకి 10 అక్షరం ముక్కలు వస్తాయండి. అసలు మధ్యాహ్నం భోజనమే మానేయాలి. ఆ ఉపాధ్యాయుడు ఆ గుడ్డు లెక్కలే చూస్తాడా లేకపోతే చదువే చెప్తాడా అంటే రెండు చేయలేరా ఎవరు? అయితే ఇప్పుడు చాలా మంది విద్యార్థి సంఘాలు ఈ విషయం పైన వాళ్ళు కూడా రివర్స్ అవుతున్నారు. ఎందుకనంటే మధ్యాహ్నం భోజనం అనేది చిన్న పిల్లలకి సంబంధించింది. అసలు మధ్యాహ్నం భోజనమే బంద్ చేయాలి అని ఆయన మాట్లాడటం అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. నాకు నచ్చలేదు బేసిక్ గా. ఎందుకంటే వేరే వేరే చాలా విషయాల మీద ఆయన స్పందించవచ్చు. కానీ చంటి పిల్లలు 10 ఏళ్ల లోపు 12 ఏళ్ల లోపు పిల్లలు అంటే ఇప్పుడే వాళ్ళకి ఒక ప్రపంచం ఏంటనేది తెలుస్తూ ఉంటుంది.
ఆ సమయంలో వాళ్ళు కొంచెం భోజనం చేసి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఒక 10 అక్షరం ముక్కలు చదువుకుంటే మన దేశానికే ఉపయోగం. ఆయన చెప్తుంటారు కదా! ఎన్నో విషయాలు. దేశానికి అది ఉపయోగం, దేశానికి ఇది ఉపయోగం అని. మన దేశానికే ఉపయోగం కదా! ఒక 10 మంది పిల్లలు 10 అక్షరం ముక్కలు నేర్చుకున్నారనుకోండి, చక్కగా మన భారతదేశం కూడా మెరుగవుతుంది. ఇది ఇప్పటి రోజున ఇలానే ఉంటుంది. కానీ ఫర్దర్‌గా అది వేరే రకంగా మారుతుందన్నమాట. సో, గరికపాటి గారి దగ్గర నుంచి ఇటువంటి విషయాలైతే మనం ఫర్దర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకూడదని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒకప్పటి ఆయన అభిమానిగా. థాంక్స్ ఫర్ వాచింగ్.